4.5 దశాబ్దాల నుంచి తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోగా కొనసాగుతూ, తనదైన నటనతో, డాన్స్‌లతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత ఏడాది ఆయన నుంచి ఏ సినిమా రాకపోయినా కూడా, ఈ ఏడాది మాత్రం 'విశ్వంభర'తో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చిరు 'బ్రహ్మానందం' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో నేను పొలిటికల్‌కి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంటే, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఈ జన్మంతా రాజకీయాలకి దూరంగా ఉంటాను. కళామ తల్లి సేవలోనే ఉంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తాను. పొలిటికల్‌గా నేను అనుకున్న భావాలని, లక్ష్యాల్ని ముందుకు తీసుకువెళ్లేందుకు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ, ఆ కళాం తలుతూ ఉంటారు. అది. అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు. మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు చిరు చేసిన ఈ వ్యాఖ్యలతో బీజేపీలోకి చిరు వెళ్తున్నాడని, ఒక అత్యున్నత పదవిలో చిరు కూర్చోబోతున్నాడనే వార్తలకి చెక్ పెట్టినట్లయింది. మొన్న జరిగిన 'లైలా' మూవీ ఈవెంట్లో కూడా పవన్ స్థాపించిన పార్టీ తనదే అనే ఉద్దేశంలో చిరు మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు చిరు మాట్లాడిన మాటలు సినీ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా నిలిచాయి.